హలో అండి. కృష్ణ ముకుంద హ్యాండ్స్ అసలు ఎలా కట్ చేయాలి? పైపింగ్ ఎలా వేసుకోవాలి? అసలు ప్యాటర్న్ ఎలా ఉండాలి? అనేది మీకు క్లియర్‌గా చెప్తాను చూసేసేయండి. ఫస్ట్ ఏం చేస్తారంటే పేపర్ కటింగ్ అయితే చేసుకోండి. పేపర్ కటింగ్ చేసుకుంటే మనకి మెయిన్ క్లాత్ మీదకొచ్చేసరికి అడ్జస్ట్ చేసుకోవడానికి బావుంటుందనమాట. ఫస్టు హాఫ్ ఇంచి కింద మార్కింగ్ చేయండి. మీ యొక్క హ్యాండ్ హైట్ ఎంత అనేది మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసిన తర్వాత ఈవిడ హైట్ అయితే 9 ½ యాక్చువల్‌గా 9 ఇంచెస్ హాఫ్ ఇంచ్ ఖర్చుతో కలిపి. మీరు మర్చిపోకుండా ఖర్చు అనేది కూడా యాడ్ చేయండి. అండ్ ఆర్మ్ డౌన్ అనేది 3 ఇంచెస్ అయితే పెట్టుకోండి. పెట్టేసి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసేసిన తర్వాత మీ యొక్క ఆర్మ్ లూజ్ ఎంత అనేది మార్కింగ్ చేయండి. నేను ఎలా పెడుతున్నానో ఒకసారి గమనించండి. మీ యొక్క హ్యాండ్ హైట్ దగ్గర నుంచి స్ట్రెయిట్‌గా అయితే పెట్టేస్తున్నాను ఇలా క్రాస్‌గా. డైరెక్ట్‌గా 3 ఇంచెస్‌కి పెట్టుకుంటాం కదా! అలా క్రాస్‌గా అయితే పెట్టేశాను. ఇప్పుడు పైకి పఫ్ నిలబడడం కోసమని 2 ½ ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకోండి. తీసుకొని కర్వ్ షేప్‌లో మార్కింగ్ చేసుకోండి. మామూలుగా మనం పఫ్ హ్యాండ్‌కి ఎలా అయితే మార్కింగ్ చేస్తామో అలాగే మార్కింగ్ చేసేసుకోండి ఫస్ట్. చూసుకోండి అడ్జస్ట్ చేస్తూ కర్వ్ అనేది నీట్‌గా వచ్చిందా లేదా? ఒకటికి 2 సార్లు చూస్తూ మార్కింగ్ అయితే చేసేసేయండి. ఇప్పుడు మీ యొక్క హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ చేయండి. మార్కింగ్ చేసి ఇప్పుడు ఆల్రెడీ ఆర్మ్ లూజు అండ్ హ్యాండ్ లూజ్ పెట్టుకున్నాం కదా! అక్కడికి లైన్ అయితే క్రాస్‌గా కొట్టేసేయండి. అండ్ 2 ఇంచ్ ఖర్చుంచి ఆ ఖర్చుకి కూడా మార్కింగ్ అయితే చేసేసేయండి. మార్కింగ్ చేసేసి ఎక్కడైనా లోపాలు ఉన్నాయేమో ఒకసారి చూసుకోండి. అంతా పర్ఫెక్ట్‌గా వస్తే కట్ చేసేసేయండి. కట్ చేసిన తర్వాత మనం ఆర్మ్ లూజ్ దగ్గర చిన్న కటింగ్ పెట్టుకోండి. అండ్ పఫ్ మనకి కుర్చీల కోసమని చిన్న కటింగ్ పెట్టుకోండి. పెట్టేసి ఇప్పుడు మెయిన్ బేసిక్ పాయింట్స్ చెప్తున్నాను చూడండి. మనం ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి పైకి 2 ఇంచికి అయితే చిన్న మార్కింగ్ చేసుకోండి. పక్కా 2 ఇంచ్ ఉండాలండి. అండ్ కింద నుంచి మీదకి ఖర్చు కాకుండా 3 ఇంచీలు. మీరు ఖర్చుతో అయితే 3.5 ఇంచీలు మార్కింగ్ చేసేసి అండ్ ఇప్పుడు పైన ఒక మార్కింగ్ చేసాం కదా! అక్కడి నుంచి ఈ కింద ఒక మార్కింగ్ చేసాం కదా! అక్కడికి క్రాస్‌గా అయితే లైన్ కొట్టండి. లైన్ కొట్టేసి ఆ లైన్ ప్రకారం కట్ చేసేసేయండి. కరెక్ట్‌గా లైన్ కొట్టాం కదా! లైన్ ప్రకారం అయితే కట్ చేసేసేయండి. ఇప్పుడు కట్ చేసిన తర్వాత లైనింగ్ క్లాత్‌ని అయితే తీసుకోండి. లైనింగ్ క్లాత్‌ని తీసుకొని ఒకసారి ఈక్వల్‌గా ముందు కట్ చేసేసేయండి లైనింగ్ క్లాత్‌ని. కట్ చేసేసి ఇప్పుడు కింద పార్ట్ ఎలా ఉందో సేమ్ అలాగే మార్కింగ్ అయితే చేసేసేయండి ఫస్ట్. యాక్చువల్‌గా ఇది షార్ట్‌లో పెట్టేద్దామని చూసాను. కానీ షార్ట్‌లో పెట్టడానికేమో వీడియో అనేది స్పీడ్ అయిపోతుంది. కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకైతే తెలియకపోవచ్చు కదా! అందుకని ఇది కూడా లాంగ్ వీడియోకి అయితే పెట్టేస్తున్నాను. సేమ్ ఎలా ఉందో అలా అయితే మార్కింగ్ చేసేసేయండి. మార్కింగ్ చేసిన తర్వాత అండ్ మన ఆర్మ్ లూజ్ కూడా మార్కింగ్ చేయండి. కంపల్సరీ అది కూడా మార్కింగ్ చేయాలి. ఇప్పుడు కొంచెం ముందుకి ఒక హాఫ్ ఇంచ్ మళ్ళీ మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా మళ్ళీ మార్కింగ్ చేసేసి మొత్తం మార్కింగ్ చేసిన దాని ప్రకారం అయితే కట్ చేసేసేయండి. మీరు ఫ్రంట్‌కి హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేయడం అయితే మర్చిపోకండి. లేదు అంటే మనకి ఏమవుతుంది అంటే సైడ్ ఖర్చు అనేది ఎగస్ట్రా పడుతుందనమాట. మీకు ఇదంతా ప్రాసెస్ అనిపిస్తే పేపర్ కటింగ్ చేయకుండా డైరెక్ట్‌గా మెయిన్ క్లాత్ మీదే లూజ్ అనేది 1 ఇంచ్ ఉంచేసి కట్ చేసేసేయండి. ఇలా అయితే కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా వస్తుందన్న గ్యారంటీ అయితే ఉంది. అలా అయినా వస్తుంది. దాని నుంచి కూడా ప్రాబ్లమ్ అయితే లేదు. కొత్త వాళ్ళకైతే ఇలా అయితే టెన్షన్ ఉండదు కదా! అందుకని. అండ్ పైన పఫ్ క్లాత్ కూడా సేమ్ అదే విధంగా ఎలా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా మొత్తం మార్కింగ్ చేసేసేయండి. అండ్ ఇక్కడ కూడా చిన్న మార్కింగ్ అనేది పెట్టేసేయండి. అంటే కుచ్చులు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వస్తాయని మనకు తెలియాలి కదా! దీనికి సేమ్ ఎలా ఉందో అలాగే మార్కింగ్ చేసేసి దీనికి కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా అనేది మళ్ళీ మార్కింగ్ చేయాలండి. ఖర్చులోకి వెళ్తుందనమాట. అందుకని హాఫ్ ఇంచ్ అనేది కంపల్సరీ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసేసి మార్కింగ్ చేసిన దాని ప్రకారం మొత్తం కట్ చేసేసేయండి. అండ్ అదే విధంగా మీరు వీలైతే ఈ పఫ్ అనేది సెపరేట్ కలర్ ఉండేటట్టయితే చూసుకోండి. మస్ట్ అండ్ షుడ్ అండి. అలా సెపరేట్ కలర్ ఉంటే మనం ఈ హ్యాండ్ పెట్టుకున్నందుకు తెలుస్తుందనమాట. క్లారిటీ అనేది ఇలా ఉంటుంది అనేది మనకి తెలుస్తుంది. అంటే ఇది ఇలా ఉందని. అందుకని నేనేం చేశానంటే శారీలోది ఒక పావు మీటర్ వరకు క్లాత్ అయితే తీసుకున్నానండి. శారీ వేరు, బ్లౌజ్ వేరేగా ఉంటుంది కదా! తీసుకొని నేను క్లాత్‌ని అయితే అడ్జస్ట్ చేస్తున్నాను. ఎలా వేస్తే మనకి అతుకులు లేకుండా నీట్‌గా వస్తుందో చూసుకొని ఈ విధంగా అయితే క్లాత్ అనేది మొత్తంగా తీసేసుకున్నానండి. అటు ఇటు కూడా తీసేసుకొని ఇప్పుడు ఒక్క హ్యాండ్ అయితే చూపిస్తాను నేను. అండ్ కింద పార్ట్‌కి జాకెట్ క్లాత్ అయితే తీసేసుకోండి. పై పార్ట్‌కి వచ్చేసరికి శారీలో క్లాత్ తీసుకోండి పఫ్ క్లాత్‌కి. అండ్ కింద పార్ట్‌కి వచ్చేసరికి ఇలా బ్లౌజ్‌లో క్లాత్ అనేది తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు
ఫస్ట్ ఏం చేస్తారంటే మెయిన్ క్లాత్ని అండ్ లైనింగ్ క్లాత్ని జస్ట్ అటాచ్ చేసేసేయండి. మీకు పైపింగ్ వద్దు అనుకుంటే మాత్రం ఏం చేస్తారంటే క్లాత్ని అనేది తిప్పేసేయండి, ఉల్టా తిప్పేసే ఎడ్జ్ కుట్టు అనేది వేసేసుకోండి. లేదు మాకు పైపింగ్ కావాలి మస్ట్ అండ్ షుడ్ అనుకుంటే మాత్రం పైపింగ్ కోసమని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మొత్తం జస్ట్ అటాచ్ అయితే చేసేసేయండి. లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది జస్ట్ అటాచ్ చేయండి, ఉల్టా కాదు నార్మల్గా అయితే అటాచ్ చేసేసేయండి. అండ్ పైన పఫ్ దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తారంటే చూడండి రివర్స్ పెట్టుకోండి. అంటే మెయిన్ క్లాత్ మీద లైనింగ్ అనేది రివర్స్ పెట్టేసి ముందు కిందది పావించి కంటే తక్కువ వెడల్పులో స్టిచ్ చేసుకొని వచ్చేసేయండి. ఆల్రెడీ మన ఖర్చు అరించి తీసుకున్నాం కదా, ఇప్పుడు అది మనకి యూజ్ అవుతుందన్నమాట. ఇదిగోండి చాలా చిన్నదనమాట. ఎందుకు అంటే పీస్ వచ్చే క్లాత్ అయితే ఆ పీస్ అనేది వచ్చేస్తూ బ్లౌజ్ అనేది నీట్గా ఉండదనమాట. ఇలా వేసేసుకుంటే పీస్ వచ్చినా కూడా ఇన్సైడే ఉండిపోతుంది అండ్ పీస్ రావడం కూడా చాలా తక్కువ అనమాట. అండ్ అలా చేసేసి ఎడ్జ్ కుట్టు అనేది వేసుకొని వచ్చేసేయండి దానికి. అండ్ ఎడ్జ్ కుట్టేసి మిగిలిన మొత్తాన్ని అటాచ్ చేసేసేయండి. అండ్ ఇప్పుడు కింద పార్ట్కి వచ్చేసరికి మీకు ఆల్రెడీ చెప్పాను కదా మొత్తంగా అటాచ్ చేసుకుని వచ్చేయమని. అటాచ్ చేసుకుని వచ్చేసిన తర్వాత పైపింగ్ అనేది ఎలా వేయాలి అనేది చూపిస్తున్నాను, ఒకసారి చూసేసేయండి. ఫస్ట్ 1/2 ఇంచ్ వెడల్పులో డైరెక్ట్గా క్లాత్ని అటాచ్ చేసుకొని రండి. ఈ కోని దగ్గరికి వచ్చేసరికి చూపుడు వేలు బొటన వేలుతో క్లాత్ అనేది ఇలా కోనీలా లొక్కు పెట్టినట్టయితే అటువైపు ఉన్న క్లాత్ అనేది ఇటువైపు తిరుగుతుంది అనమాట. ఒక్కసారి మీరు మడత అనేది ట్రై చేస్తే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఈ విధంగా అటాచ్ చేసుకుని వచ్చేసిన తర్వాత కట్ చేసేసేయండి. మిగిలిన ఉన్న క్లాత్ని కట్ చేసేసి ఈ కోనీలో ఇంకెక్కడ కటింగ్ అవసరం లేదండి, జస్ట్ కోనీలో మాత్రమే చిన్న కటింగ్ ఇచ్చేస్తే సరిపోతుంది. అండ్ ఇప్పుడు అదేవిధంగా కింద వైపు కూడా పైపింగ్ క్లాత్ని అటాచ్ చేసుకుని వచ్చేసేయండి. ఇంకా రెండు ఒకేసారి చూపిస్తాను, అందుకని కింద వైపు కూడా ఒక 1/2 ఇంచ్ వెడల్పు అంటే మీరు ఎక్స్ట్రా ఎంత తీసుకున్నారో ఖర్చు అంత వెడల్పులో అటాచ్ చేసుకుని వచ్చేసేయండి. అటాచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ అనేది తీసుకోండి. పైపింగ్ థ్రెడ్ తీసుకుని ఇలా మిడిల్లోకి పెట్టేసేయండి. మిడిల్లోకి పెట్టేసి పైపింగ్ అనేది వేసుకుని వచ్చేసేయండి. పైపింగ్ వేయడం అనేది చాలా సింపుల్ అండి, కాకపోతే తెలియని వాళ్ళకి పర్ఫెక్ట్గా రాలేదు అని టెన్షన్ పడతారు. పైపింగ్ థ్రెడ్ని మిడిల్లోకి పెట్టాక కుడి చేత్తోని లోపలికి తోస్తూ ఎడమ చేత్తోని కూడా లోపలికి లాగాలన్నమాట. చూపుడు వేలు బొటన వేలు ఉపయోగించి లోపలికి లాగితే మన పైపింగ్ థ్రెడ్ ఎంత లావు అయితే పెట్టుకున్నామో ఆ లావు సైజు క్లాత్ అనేది అవుట్ సైడ్కి వస్తుంది. మొత్తం ఇలా పైపింగ్ వేసుకుని వచ్చేసాక లోపల ఉన్న క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డింగ్ వేసేసి ఒక స్టిచ్ అయితే వేసుకుని వచ్చేసేయండి. అండ్ సేమ్ పైన కూడా ఇంతేనండి. మిడిల్లోకి పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టేసుకొని దీన్ని కూడా సేమ్ అలాగే కుడి చేత్తో తోస్తూ ఎడమ చేత్తో లోపలికి లాగుతూ స్టిచ్ చేసుకుని అయితే రండి. ఈ విధంగా మొత్తంగా స్టిచ్ చేసుకుని వచ్చేసేయండి. దీనికి కూడా సేమ్ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయాక ఈ కోని దగ్గరికి వచ్చేసరికి కొంచెం అడ్జస్ట్ చేయండి, క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని అడ్జస్ట్ చేస్తూ పైపింగ్ని అయితే తిప్పండి. ఈ విధంగా పైపింగ్ దీనికి కూడా వేసేసి లోపలికి మిగిలిన క్లాత్ లోపలికి మడతెట్టి కుట్టుకొని వచ్చేసేయండి. ఇలా కుట్టేసిన తర్వాత ఇదిగోండి దీన్ని కూడా ఇలా లోపలికి ఫోల్డింగ్ వేసి స్టిచ్ చేసుకుని వచ్చేసేయండి. స్టిచ్ చేసేసాక ఇప్పుడు ఏం చేస్తారంటే అటాచ్ చేయడం అయితే స్టార్ట్ చేయండి. షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుందండి. చివర పెట్టేసుకొని మెయిన్ క్లాత్ అండ్ రెండింటిని కూడా ఇలా చివరిని పెట్టేసి స్టిచ్ చేయడం అయితే స్టార్ట్ చేసేసేయండి. అయితే మనకి ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం అయితే ఏమీ రాదండి. ఎందుకు అంటే మనం ఆల్రెడీ కరెక్ట్గా అన్ని మెజర్మెంట్స్తో తీసుకున్నాం కనుక పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా డబుల్ స్టిచ్ అయితే వేయండి మర్చిపోకుండా. మొత్తంగా అటాచ్ చేసుకుని వచ్చేసేయండి. చూసారు ఎంత నీట్గా కనిపిస్తుందో పైపింగ్ అండ్ ఇలా డిఫరెంట్గా పెట్టుకోవటం వల్ల. ఇప్పుడు ఆల్రెడీ కుచ్చులు పెట్టుకున్నాం కదా, కుచ్చుల కోసం చిన్న చిన్న కటింగ్స్ పెట్టుకున్నాం కదా, ఆ కటింగ్స్ దగ్గర నుంచి ఆ చివరి కటింగ్ దగ్గర నుంచి ఈ చివరి కటింగ్ వరకు చిన్న చిన్న కుచ్చులు అయితే పెట్టుకుని వచ్చేసేయండి. ఈ విధంగా చిన్న చిన్న కుచ్చులు అనేవి పెట్టుకుంటూ వచ్చేయండి ఈ కుర్చీ వరకు. ఇప్పటి వరకు కృష్ణ ముకుంద హ్యాండ్ ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. చాలా వివరంగా చెప్పాను కదా, మీకు కనుక నేను చెప్పే విధానం కనుక నచ్చినట్లయితే ఛానల్ నుంచి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.